బెజవాడ అర్బన్ పదవి కోసం తెలుగు తమ్ముళ్ల ఆరాటం వేస్ట్ అయిపోయింది. వివాదాలకు తావివద్దనుకున్నారో, ఆయనైతేనే ఏ గొడవ ఉండదనుకున్నారో గానీ మళ్ళీ ఆయనకే పదవి కట్టిపెట్టారు. కాంపిటీషన్ ఉన్నా ఆ నాయకుడిపైనే ఎందుకంత ప్రేమ? తమ్ముళ్లు ఎన్ని లెక్కలేసుకున్నా చివరికి అధినాయకత్వం తాను అనుకున్నదే చేసింది. బెజవాడ తెలుగుదేశంలో అర్బన్ అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషం దాకా నేతలు పోటీ పడ్డారు. కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని పార్టీ పదవులు ఇవ్వాలన్న ఆలోచనని బెజవాడ విషయంలో పార్టీ పెద్దలు పక్కన పెట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతో అర్బన్ అధ్యక్ష పదవిని తిరిగి బుద్దా వెంకన్నకు కట్టబెట్టారు. ఈ పదవి కోసం గన్నె నారాయణ ప్రసాద్ అలియాస్ అన్న చివరిదాకా ప్రయత్నించారు. అన్నకి ఎంపీ కేసినేనితో పాటుగా బొండా ఉమా మద్దతు కూడా ఉన్న వెంకన్న వైపే అధినాయకత్వం మొగ్గు చూపింది. రాబోయేది ఎన్నికల సీజన్ కావడంతో పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించేందుకు గట్టి నాయకత్వం ఉండాలని అధినేత కోరుకున్నారు. వివాదాలకు తావివ్వకుండా బుద్దాకే బాధ్యతలు అప్పగించారు. అయితే బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగా ఉండటం, టీడీపీ అధికారంలోకి రాకముందు నుంచి పార్టీ అర్బన్ అధ్యక్షుడిగా ఉండటంతో తనకు అవకాశం ఇవ్వాలని అర్బన్ కార్యదర్శిగా ఉన్న నారాయణ ప్రసాద్ కోరుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. బుద్దా వెంకన్నకు తిరిగి అర్బన్ బాధ్యతలు అప్పగించడంపై ఎంపీ, ఎమ్మెల్యే కొంత అసంతృప్తిగానే ఉన్నారు. రాబోయే ఎన్నికల సీజన్లో పార్టీని అన్ని విధాలా ముందుకు నడిపించాలంటే నారాయణ ప్రసాద్ వంటి నేతలు అర్బన్ అధ్యక్ష పదవిలో ఉండాలనేది ఎంపీ, ఎమ్మెల్యేల అభిప్రాయం. అయినా అధినాయకత్వం వెంకన్నకే మళ్లీ అవకాశం ఇచ్చింది. నారాయణ ప్రసాద్ చూడటానికి సౌమ్యుడిగా ఉన్నా ఆయనది కొంత దూకుడు స్వభావం అన్న అభిప్రాయంతో అధినాయకత్వం ఉంది. పైపెచ్చు ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా ఇటీవల రవాణా శాఖ కమిషనర్తో దురుసుగా ప్రవర్తించారు. నారాయణ ప్రసాద్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే సమాచారం పార్టీకి ఉంది. కార్యకర్తల్ని పోగేసి తెర వెనక హడావిడి చేశారన్న అభిప్రాయం ఉంది. మరోవైపు అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న బుద్దా వెంకన్న, కార్యదర్శి నాగుల్ మీరా కూడా పార్టీ పదవుల్ని బోర్ ఫీల్ అవుతున్నారనే ప్రచారం ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వారు అవే పదవుల్లో కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ పదవుల్లో ఉంచితే మంచిది, ఉంచకపోతే మరీ మంచిది అన్న మనసులోని మాటని సన్నిహితుల దగ్గర వారు ఎప్పుడో బయట పెట్టారంటున్నారు. అంత ఆసక్తిగా లేకపోయినా మళ్లీ బుద్దా వెంకన్నకే అర్బన్ అధ్యక్ష పదవి ఇవ్వటంపై పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అధినాయకత్వమే తనకు నచ్చిన వారిని నియమిస్తే కార్యకర్తల మాటకి విలువే ఉందన్న చర్చ జరుగుతోంది.